of the school and install efforts to solve the problems of the house and enhance the house's dignity in all the aspects. I also assure that Good morning, sir. Alpha Blue House Captain Sarita reporting, sir. Good morning, sir. Alpha Blue House Vice Captain Sai was reporting, sir. left like this. Second rank goes to Anjali Krishna. 7 Newton. Second rank goes to Sania. 7 Pascal. Second rank goes to Rahul Reddy. Second rank goes to Mukesh. 10 times 10. Second rank goes to Ranadeep. 10. Harsha. Darshini. 72.5 76 ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good afternoon, dear children and teachers. How are you all children? I wish everybody happy Nagula Panchami. Representative present in your class. Okay, note down the children. అందరికీ కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ అల్ఫోర్స్ మలయాళ స్కూల్లో అంగరంగ వైభవంగా నాగుల పంచమి మరి సంబరాలు ఇక్కడ జరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా మన పండుగల విశిష్టత ఏంటి, ఏ రోజు ఏం చేయాలి, ఎలా పూజలు చేయాలి, మరి దీని వెనకాల ఉన్న హిస్టరీ అవన్నీ కూడా మనం తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మరి అందరూ కూడా మన తెలంగాణలో కూడా అందరూ కూడా మరి పాము పుట్ట దగ్గరికి వెళ్ళి పాముకు పాలు పోయడం, పూజలు చేయడం అనేది చేస్తున్నారు. ఏది లేకపోయినా మట్టికైనా ఈరోజు చెట్టుకైనా మనం పూజలు చేస్తుంటాం. ఈరోజు ఖచ్చితంగా అందరూ పెద్దలు చెప్తున్నది చెట్లను తీయకూడదు, ఈరోజు అట్లీస్ట్ ఒక్కరోజైనా మట్టిని కూడా తీయకుండా ఉండాలని చెప్పేసి. మరి వాళ్ళ భారతదేశంలో ముఖ్యంగా నార్థన్ కంట్రీస్లో ఈ నాగుల పంచమి వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటుంటారు. సో ఏది ఏమైనా అందరం కూడా చూడాల్సింది ఏంటంటే మానవులందరూ కూడా మనగడనే కాకుండా మనతో పాటుగా ఉన్న పక్షులు, జంతువుల పట్ల కూడా మనం ప్రేమను, తర్వాత ఆప్యాయతను వహిస్తూ వారి యొక్క అభ్యున్నతి, తర్వాత వాటి యొక్క డెవలప్మెంట్ గురించి కూడా మనం ఆలోచించాలి. ఇవాళ చూస్తూనే ఉన్నాం మరి జంతువులు, తర్వాత పక్షులు కొన్ని అంతరించిపోతున్నాయి.
మనం చిన్నప్పుడు చూసుకున్న పక్షులు కావచ్చు, జంతువులు రాను రాను మనం పూర్తిగా వాటి మనగడని కోల్పోతున్నాయి. అది సెల్ ఫోన్ రేడియేషన్ కావచ్చు, లేకపోతే మన నెగ్లిజెన్సీ కావచ్చు పోతున్నాయి. కానీ ఎప్పుడైతే పక్షులు, జంతువులు మరి ఈ మానవాళిలో ఉండయో అప్పుడు మనకి కూడా కష్టాలు ఎదురుపడుతుంటాయి. ఎందుకంటే మనతో పాటుగా అవి నివసించినప్పుడు మాత్రమే వాటి ద్వారా ఎన్నో మనకి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మరి మానవులందరూ కూడా మనతో పాటుగా ఉన్న పక్షులకి, జంతువులను కూడా మనం జాగ్రత్తలు వహిస్తూ వాటి అభివృద్ధిని కూడా తోడ్పడుతూ ఇలాంటి సమయాలలో తప్పకుండా వాటికి కూడా మనం ఈ ఒక్క రోజైనా పాముకు మనం ఆహారం పెట్టిన వాళ్ళం అవుతున్నాం. ఓకే, పూజలు చేయడము అనేది కాకపోయినా ఈ ఒక్క రోజైనా ఆ పాముకు మనం పాలు పోసి మాతో పాటుగా నువ్వు కూడా బ్రతుకు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ రకంగా ఆలోచించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా చిన్నారులందరికీ కూడా మరి మేము ఎన్నో విషయాలు మరి స్కూల్లో టెక్స్ట్ బుక్ నాలెడ్జ్తో పాటుగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీటను వేస్తూ ఇక్కడ మేము ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. మరి ముఖ్యంగా మా స్కూల్స్ అన్నింటిలో కూడా పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఇలాంటి సందర్భాల్లో మరి సివిల్ డ్రెస్లో వచ్చేసి వాళ్ళు ఒక గొప్ప పండగలాగా స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఈ సందర్భంగా వారిని అందరినీ అభినందిస్తూ అందరికీ కూడా మరొకసారి నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.